తూకివాకంలో ఒక బ్రహ్మాండంగా 300 ఎకరాల్లో ఒక పార్కే ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేశాం. మనం వాడే నీళ్లన్నీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అవన్నీ కూడా పరిశుభ్రం చేసి మళ్ళీ పొలాలకు పంపించే పరిస్థితి వస్తుంది. ఈరోజు సింగపూర్ ఉంది. ఆ దేశంలో ఏదైతే బాత్రూంలో వాడిన నీళ్లని పరిశుభ్రం చేసి మళ్ళా తాగే స్థాయికి తీసుకొస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే కాంపోస్ట్ ఉందో, తడి చెత్త ఉందో, దీని నుంచి ఎనర్జీ కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. బయోఫ్యూయల్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పెట్టిన సర్క్యులర్ ఎకానమీ పార్కులో వివిధ రకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి. పేపర్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. గ్లాసులన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మళ్ళా గ్లాసులు తయారు చేసుకుంటారు. అదే మరిగా మనం తయారు చేసిన చెత్త నుంచి అనేక రకమైనటువంటి వెల్త్కు సంబంధించి, సంపదకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తిరుపతి భారతదేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇప్పుడే నేను చూశాను, ఒక వ్యక్తి అయితే చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఈరోజు ఇక్కడే డెమాన్స్ట్రేట్ చేశాడు. బెంచ్లన్నీ తయారు చేశాడు. పార్కుల్లో బెంచ్లుగా కూర్చోవేసి మనం కూర్చునే అవకాశం ఉంది. ఇంకో పక్క చిన్న చిన్న డస్ట్బిన్లు తయారు చేసి మన కారులో పెట్టుకుని, మనకందరికీ ఒక దురలవాటు ఉంది, కారులో చెత్త రోడ్డు మీద వేస్తాం. పోతూ పోతూ తినిందంతా వేసుకుంటూ వెళ్తాం. కానీ ఈరోజు ఆ డస్ట్బిన్ చూస్తే పక్కనే ఉంటుంది. మీరు తినింది దాని మీద దాంట్లో వేసి మీ ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి అప్పుడు రోడ్లు క్లీన్ చేసే పరిస్థితి రాదు. మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు. ఈరోజు మాత్రం మీరంత మంచి కారు 20 లక్షలు 50 లక్షలు కోట్లు పెట్టి కారు కొంటారు. మీరందరూ ఆలోచిస్తారు, మీ కారులో మాత్రం చెత్త వేయరు, తీసి రోడ్డు మీద వేస్తారు. మీ ఇల్లుంది, మీ ఇంట్లో ఊడుస్తారు, ఊడ్చి ఎక్కడేస్తారు? మీ ఇంటి మీద రోడ్డు వేస్తారు, రోడ్లో వేస్తారు. మీ ఇల్లు మీదనుకుంటారు, రోడ్డు మీది కాదనుకుంటారు. మీరు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా. మీ ఇంట్లో నుంచి వస్తుందా? బయట నుంచి వస్తుందా? లేదా? కలుషితమైతే కలుషితమైన గాలి పీలుస్తాం. ఆ గాలి పీలిస్తే ఆ గాలి వల్ల అనారోగ్యం అయ్యే పరిస్థితి వస్తుంది. నాకొక వారసత్వం మీరు చూస్తే 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ప్రతిరోజు 9,000 వ్యర్థాలు, మొత్తం వేస్ట్ అంతా కూడా 9,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. దీంట్లో తడి చెత్త 5,500 టన్నులు వస్తుంది. పొడి చెత్త 3,400 టన్నులు వస్తుంది. అయితే గడిచిన ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోయారు. అవన్నీ క్లీన్ చేపిస్తున్నా. ఇప్పటికి చాలా వరకు క్లీన్ అయింది. నేను మొన్న మా నారాయణ గారికి ఒకటే చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖుకి ఎక్కడైతే లెగసీ చెత్త ఉందో, వారసత్వపు చెత్త ఉందో దాన్ని తీసే బాధ్యత తప్పచెప్పాను. రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అయితే మళ్ళా ఒక 20-30 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖుకి 85 లక్షల మెట్రిక్ టన్నులు ఖాళీ చేయించే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇటీవల వచ్చిన 20 లక్షల చెత్త కూడా డిసెంబర్కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద కానీ, డంప్ యార్డ్లో కానీ,
చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు దీనికోసం 2000 విద్యుత్ వాహనాలు పెట్టాం. అక్టోబర్ 2 గంతా ఇస్తాం. దీనికి చూస్తే దగ్గర 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు 34% ఉంది. దాన్ని ఇప్పుడు 68% తీసుకెళ్ళాం. అదే మరి విజిబిలిటీ క్లీనినెస్ చూస్తే 72% చేరింది. వేస్ట్ ప్రాసెసింగ్ 34 నుంచి 63% తీసుకెళ్ళాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుడతాం. ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం ఉండే పరిసరాలు మన ఆరోగ్యానికి కారణం అవుతాయి. ఈరోజు మన పరిసరాలు బాగలేకుండా మురుగునీరుంటే ఆ మురుగునీరులో ఎక్కడ చూసినా పురుగులు కానీ మలేరియా కానీ ఇలాంటి అనేకమైనటువంటి ఇలాంటి పెస్ట్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి మస్కిటోస్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఒక్కొక్కసారి మీరు చూస్తే మలేరియా కోసం దగ్గర నేను చాలాసార్లు చూశాను. ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తున్నాం. దీనిపైన శ్రద్ధ పెడతాం. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్కడ మస్కిటో ఉంటే అక్కడే మందు అప్లై చేసి డ్రోన్లు మస్కిటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.